హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్. ఈ వీడియోలో ప్రిల్యూడ్ ఆఫ్ పుష్ప అంటే రీక్రియేట్ చేస్తానని చెప్పాను కదా. సో ఒకరు రిక్వెస్ట్ చేశారు షార్ట్స్ అండ్ లైక్ ఎడిటింగ్ ఇవన్నీ చూపెట్టమని అన్నారు. సో ఈ వీడియోలో మీకు నేను ఏమేమి షార్ట్స్ తీశాను, ఎలా గ్రేడ్ చేశాను అవన్నీ కూడా చూపిస్తాను. Welcome back. So first let me start my quick play, like screen recording start చేస్తాను. సరే ఇది ప్లే చేస్తాను. ఓకే, చూసారు కదా. దీంట్లో ఏంటంటే ఒక 5 షాట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, 5 షాట్లు తీశాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే జస్ట్ చూశాను సెట్. అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే నాకు ఇంటర్నెట్ లేకుండా అనమాట. సో వన్ ఆఫ్ ద కొన్ని షార్ట్స్ అంటే స్లైడింగ్ అట్లా చేశారు. జనరల్గా ఏంటంటే హ్యాండ్ పెట్టుకుని నేను ఇట్లా స్లైడింగ్ చేస్తాను, జనరల్గా స్లైడర్స్ కూడా చేస్తుంటాను. బట్ దీంట్లో కొన్ని షార్ట్స్ అట్లా తీయలేకపోయాను. నాకు అంటే మళ్ళీ వచ్చి ఆ షార్ట్స్ చూసుకుంటే కొన్ని ఆ స్లైడింగ్ ఇట్లాంటివి లేవు తీయలేదన్నమాట. బట్ అక్కడ పోయిన తర్వాత నాకు ఇంటర్నెట్ లేకుండా, దట్స్ ద రీజన్ అనమాట. ఓకే, ఇందులో ఏంటంటే ఒక 5 షాట్స్ ఉన్నాయి అనమాట. ఓకే, ఇది ఫస్ట్ షాట్ వచ్చేసి జస్ట్ ట్రీకి నేనేం చేశానంటే కెమెరా ఇట్లా పట్టుకొని స్లోగా ఇట్లా యాంగిల్లో మూవ్ చేశాను అనమాట. ఓకే, ఫస్ట్ షాట్ అది. ఇది ఫస్ట్ షాట్ అనమాట. ఓకే, నేను ఇది తీసేస్తాను ఒక్క నిమిషం. ఇది ఫస్ట్ షాట్. కెమెరా పట్టుకొని జస్ట్ ఇట్లా పైకి తీసుకెళ్ళాను. సో అది ఫస్ట్ షాట్ మీకు చూపిస్తాను. ఒకసారి ప్లే చేస్తాను. ఇది అది హ్యాండ్ హెల్డ్, లైక్ చేతులు పట్టుకొని యాంగిల్లో ఇట్లా అని స్లోగా మూవ్ చేశాను అనమాట. సెకండ్ షాట్ వచ్చేసి ఈ షాట్ వచ్చేసి వాళ్ళు డాలీతో తీశారనుకుంటా. లైక్ వాళ్ళు ఎట్లా అంటే స్లైడ్ చేసుకున్నారు, ఇట్లా అని స్లోగా స్లైడ్ చేశారు. బట్ నేను అక్కడ అదే చెప్పాను కదా, అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైపోయిందంటే నాకు స్టాటిక్ ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇంటర్నెట్లో మళ్ళీ అది పెట్టుకుని చూద్దామంటే నాకు కనపడలేదు. సో దెన్ ఐ టుక్ ఏ షాట్ అనమాట. ఇది సెకండ్ షాట్. ఈ మూడో షాట్ వచ్చేసి ఇది స్లో మోషన్లో తీశాను. బేసికల్గా ఈ షాట్ ఎట్లా తీశానంటే, ఈ షాట్ ఉంది కదా, ఈ షాట్ ఈ షాట్ ఏం చేశానంటే నేను కెమెరా ఏంటంటే కింద పెట్టాను, కంప్లీట్గా కింద పెట్టి అటుకెంచి పరిగెత్తుకుంటూ వచ్చి దాని మీదకి జంప్ చేశాను అనమాట. జంప్ చేసి కాళ్ళు కరెక్ట్గా ఏంటంటే దాన్ని ముంగట వేయడానికి ప్రయత్నించాను అనమాట. అంటే అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చినప్పుడు లిటిల్ బిట్ ప్రాక్టీస్ చేశాను. దానికి కరెక్ట్గా కాళ్ళు అక్కడ పడాలి కదా, ఆ స్టెప్ పడేటట్టు చూసుకొని ఆ స్టెప్ వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాను అనమాట. అది స్లో మోషన్లో పెట్టుకున్నాను. ఆల్రెడీ కెమెరాలో ఏంటంటే స్లో మోషన్ పెట్టాను. మీకు ఇది షార్ట్ స్లో మోషన్లో పెట్టాను. దాని తర్వాత ఏంటంటే ఇది ఇంకొక షాట్ ఏంటంటే మిడ్ రేంజ్లో ఉందన్నమాట. ఆ మిడ్ రేంజ్ షాట్ ఒకటి తీసాను. ఇక్కడ మిడ్ రేంజ్ షాట్ ఇది పరిగెడుతున్నప్పుడు ఇది తీసాను. అండ్ దాని తర్వాత స్లో మోషన్లో ఇది ఇట్లాంటి తలకాయ తిప్పుతున్నప్పుడు ఇది ఒక షాట్ తీసాను అనమాట. ఓకే, దీస్ ఆర్ ద 5 షాట్స్ ఐ షాట్ ఇట్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ గ్రేడింగ్ చేశాను. వీటిని గ్రేడింగ్ ఎలా చేశానని చూపిస్తాను నేను. సో ఇది యాక్చువల్లీ తీసి గ్రేడ్ చేసింది షాట్. మీకు ఒకసారి చూపిస్తాను. ఇది క్లిప్ ఉంది కదా. సో ఎఫెక్ట్స్ తీసేస్తే ఇది చూసారు కదా ఇప్పుడు. ఇది చూసారు కదా. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఒరిజినల్లీ ఐ షాట్ అనమాట. దాని తర్వాత ఏంటంటే నేను దీన్ని గ్రేడ్ చేశాను. ఓకే, దీన్ని గ్రేడ్ చేశాను. చూడండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. మీరు అంటే ఎన్ని కలర్స్ అన్నా ఇది చేసుకోవచ్చు అనమాట. లైక్ మీరు ఏంటంటే ఇక్కడ వెళ్తారు కదా, ఇక్కడ ఇది కలర్ ప్యాలెట్ అనమాట. కలర్ ప్యాలెట్లో ఏంటంటే మీరు ఎన్నెన్నా కలర్ వీల్స్ వేసుకోవచ్చు అనమాట. అంటే ఇవి బేసికల్గా కలర్ వీల్స్ ఉన్నాయి కదా, ఇవి బేసికలీ లైక్ దీస్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ కీప్ ఆన్ యాడింగ్ అనమాట. ఎన్నెన్న యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే నేను కలర్ బ్యాలెన్స్ చేశాను దీన్ని. ఫస్ట్ది ఎప్పుడే కానీ ఇక్కడ చూసారు కదా, ఇది ఎప్పుడు టెంపరేచర్ అండ్ టింట్ అనమాట. ఈ రెండు యూజ్ చేసేసి మనం కలర్ బ్యాలెన్స్ చేస్తాం. అంటే కలరు ఎగ్జాక్ట్గా మనకి వైట్ బ్యాలెన్స్ చేయాలి కదా, అది వైట్ బ్యాలెన్స్ చేస్తాం అనమాట. సో ఇది ఫస్ట్ ఎప్పుడే కానీ క్లిప్ తీసుకున్నప్పుడు ఏంటంటే కలర్ కరెక్షన్ చేస్తాం అనమాట. సో ఇది కింద టెంపరేచర్ అని, కింద ఇది టింట్ అని, ఈ రెండు అడ్జస్ట్ చేసుకుంటా కలర్ బ్యాలెన్స్ చేస్తాం అనమాట మనం. ఓకే, సో నేను ఇంతకుముందుకు ఒక వీడియో పెట్టాను, అంటే ఎట్లా చేయాలి అనేది కూడా. మీకు ఇక్కడ వేవ్ ఫామ్ ఉంటుంది. ఈ వేవ్ ఫామ్లో బేసికల్గా నాట్ వెక్టర్స్ యాక్చువల్లీ స్కిన్కి చేస్తాం అనమాట వేవ్ ఫామ్. RGB
యా దీంట్లో యాక్చువల్లీ వేవ్ ఫామ్లో ఏంటంటే ఈ 3 కలర్స్ దాదాపుగా ఒక లైన్ అంటే గ్రీన్, రెడ్ అండ్ బ్లూ ఛానల్స్ ఉంటాయి అనమాట. ఈ 3 ఆల్మోస్ట్ లైన్స్ మ్యాచ్ చేయడానికి చూస్తాం అనమాట, కలర్ మ్యాచ్ చేయాలంటే. అంటే దట్స్ అనదర్ వే లైక్ యూ డూ వైట్ బ్యాలెన్స్ చేయాలంటే. నేను ఒక వీడియో చేశాను ఆ వైట్ బ్యాలెన్స్ గురించి, అది చూడండి కావాలంటే ఎట్లా చేస్తాను ఏంటనేది. సో ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు డీటెయిల్ లైక్ బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ అది వీడియో చేశాను కదా, సో అది చూడండి. సో ఇది ఫస్ట్ అనమాట. సెకండ్ది వచ్చేసి ఎస్ కర్వ్ యూజ్ చేశాను. అంటే ఈ వీడియోలో ఏంటంటే నాకు ఆ వీడియో చూసినప్పుడు ఏంటంటే కొంచెం డార్క్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో దెన్ ఐ యూజ్డ్ ఎస్ కర్వ్ లైక్ ఎస్ కర్వ్ యూజ్ చేసుకొని, ఎస్ కర్వ్లో ఏంటంటే ఇక్కడ వైట్స్, ఇక్కడ బ్లాక్స్ అనమాట. సో యూ కెన్ అడ్జస్ట్ యువర్ కలర్స్ అనమాట. ఎన్ని పాయింట్స్ అయినా పెట్టుకోవచ్చు. మిడిల్ వచ్చేసి గ్రే అనమాట, ఇదంతా కూడా గ్రే అనమాట. సో కొంచెం నేనంటే హైలైట్స్ కొంచెం రైజ్ చేశాను అండ్ డార్క్స్ కొంచెం బ్రింగ్ డౌన్ చేశాను అనమాట. సో దిస్ ఇస్ ద ఎస్ కర్వ్ లైక్ ఇందులో ఎస్ కర్వ్ ఉంటుంది మనకి. సో దిస్ ఈస్ ద ఎస్ కర్వ్ ఐ యూజ్డ్ అనమాట. ఓకే, అండ్ థర్డ్ వచ్చేసి దెన్ ఐ బ్రింగ్ డౌన్ హైలైట్స్. ఇందులో వైట్స్ ఏవి ఉన్నాయో వైట్స్ అన్ని తీసేసాను అనమాట. ఎందుకంటే ద వే ద షార్ట్ వాజ్ లుకింగ్ వాజ్ లైక్ ఇది ఇట్లా ఉంది కదా, అందులో చూసినప్పుడు ఏంటంటే చాలా డార్క్ ఉందన్నమాట అది. సో ఇట్లా డార్క్ ఉందన్నమాట. సో అందుకని ఐ బ్రింగ్ డౌన్ ఆల్ ద కలర్ అనమాట. లైక్ ఇందులో థర్డ్ దాంట్లో మొత్తం ఇది హైలైట్స్ తీసేసాను. అంటే వైట్స్ ఏదైతే ఉన్నాయో వైట్స్ అన్ని కూడా తీసేసాను అనమాట. సో కొంచెం ఓవరాల్ ఇమేజ్ కూడా కొంచెం తగ్గించాను అనమాట. ఇది ఇటు సైడ్ ఏమో కలర్ ఇది అంటే కలర్స్ యాడ్ చేయడానికి, ఇదేమో కాంట్రాస్ట్ అనమాట. లైక్ ఇది హైలైట్స్ అంటే వైట్స్ అట్లా ఉంటాయి కదా అది, ఇది షాడోస్ అంటే బ్లాక్స్, ఇది మిడ్ ఎనీథింగ్ ఈజ్ గ్రే ఈజ్ లైక్ మిడ్ రేంజ్ అనమాట. ఇది ఓవరాల్గా ఇంతకుముందుకు వీడియోలో చెప్పాను ఇవన్నీ కూడా. సో అట్లా అరేంజ్ చేశాను అనమాట. ఇది 3 వీల్స్తో, ఇది 3 కలర్ వీల్స్ వేసాను అనమాట. 3తో అడ్జస్ట్ చేశాను అనమాట దాన్ని వాళ్ళ దానికి మ్యాచ్ చేయడానికి. మే నాట్ బి పర్ఫెక్ట్ లైక్ బట్ ఎందుకంటే ఇది నేను షూట్ చేసింది 8-బిట్లో, వాళ్ళదంటే 16-బిట్ అట్లా షూట్ చేసి ఉంటారు. అండ్ దే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే కెన్ గ్రేడ్ లైక్ హౌ ఎవర్ దే వాంట్ లైక్ మనకున్న దాని ప్రకారం లైక్ లిమిటేషన్స్ ఉంటాయి కదా, ఆ లిమిటేషన్ ప్రకారం ఇది చేస్తాను. ఓకే, నేను నెక్స్ట్ వచ్చేసి ఈ షాట్ వచ్చేసి లేక్ దగ్గర అనమాట. లేక్ షాట్ తీశాను. ఇది మీకు చూపిస్తాను. బిఫోర్ ఎఫెక్ట్ ఇది అనమాట. నా షాట్ వచ్చింది ఇది యాక్చువల్లీ. దీన్ని తీసుకొని నేను మళ్ళీ కలర్ గ్రేడింగ్ చేశాను అనమాట దీన్ని. ఓకే, ఈ కలర్ గ్రేడ్ చేశాను కదా. ఇప్పుడు ఇఫ్ యూ సీ ఫస్ట్ ఏంటంటే అగైన్ సేమ్ థింగ్ వాట్ ఐ డూ ఇస్ ఫస్ట్ కలర్ బ్యాలెన్స్ చేస్తాను. అంటే దీనికి అంత అవసరం లేదనుకుంటా. సో వైట్స్ బ్రింగ్ డౌన్ చేశాను, షాడోస్ బ్రింగ్ డౌన్ చేశాను. అండ్ దెర్ ఈస్ కైండ్ ఆఫ్ స్మోక్ యాడ్ చేయడానికి ఎఫెక్ట్ యూజ్ చేశాను అనమాట. మనకి ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పాను కదా, కొన్ని ఆన్లైన్లో కూడా ఉంటాయి. సో కొంచెం ఈ మగ్గి ఉండడానికి ఐ యూజ్డ్ దిస్ లైక్ ఎఫెక్ట్ అనమాట దీంట్లో. ఓకే, ఇది చేశాను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇది కూడా ఏంటంటే ఇది 4 వీల్స్ పెట్టాను యాక్చువల్లీ. లైక్ ఇది వైట్ బ్యాలెన్స్ ఒకటి, ఇది వైట్ బ్యాలెన్స్ చేశాను చూసారు కదా. సెకండ్ వీల్ వచ్చేసి ఎస్ కర్వ్ లైక్ సేమ్ థింగ్ లైక్ వాట్ ఐ డిడ్ ఈస్ ఐ బ్రింగ్ డౌన్ ద బ్లాక్స్ అండ్ రైజ్ ద వైట్స్ అనమాట. ఇది సెకండ్ దానికి. మూడోది వచ్చేసి ఓవరాల్ ఇమేజ్ ఐ టుక్ అవుట్ గ్రీన్ అనుకుంటా. లైక్ ఈ గ్రీన్ నుంచి కొంచెం బ్లూయిష్ యాడ్ చేశాను, దీన్ని టింట్ కలర్ యాడ్ చేశాను. ఎందుకంటే వాళ్ళు అట్లా ఆ టైప్లో ఉండే. సో దానికి ఈ వీళ్ళు కలర్ కొంచెం ఓవరాల్ ఇమేజ్కి కొంచెం చేంజ్ చేశాను అనమాట. లైక్ అండ్ కంప్లీట్ దీంట్లో కూడా ఏంటంటే వైట్స్ తీసుకొచ్చాను, ఎందుకంటే ఇది కొంచెం డార్క్ ఇష్యూ ఉన్నాయి అనమాట. వాళ్ళు తీసినవి కూడా డార్క్ ఉన్నాయి. సో అది చేశాను ఇక్కడ. అండ్ లాస్ట్ వీళ్ళు వచ్చేసి ఐ డోంట్ డూ ఎనీథింగ్ లైక్ దిస్ ఇస్ ఓన్లీ జస్ట్ యాడెడ్ అనుకుంటా బై మిస్టేక్. ఓకే, ఇప్పుడు నేను బిఫోర్ చూపిస్తాను మీకు. ఇది ఎఫెక్ట్స్ లేకుండా హౌ ఇట్ లుక్స్ లైక్ వితౌట్ ఎఫెక్ట్స్. ఇది ఎఫెక్ట్స్ లేకుండా ఇది. ఓకే, ఇది ఎఫెక్ట్స్ లేకుండా వచ్చింది. ఓకే, సో విత్ ఎఫెక్ట్స్ అది. ఓకే, విత్ ఎఫెక్ట్స్ అట్లా ఉంటుంది అనమాట ఈ గ్రేడేషన్. నెక్స్ట్ ఏంటంటే కరెక్ట్ స్టెప్ పడ్డ దగ్గర నాకు స్మోక్ కావాలి. సో ఇప్పుడు దిస్ ఇస్ ద స్మోక్ అనమాట. ఇది స్మోక్ ఏదైతుందో ఇది ఎఫెక్ట్ అనమాట. ఆన్లైన్లో ఉంటే నేను తీసి పెట్టాను ఇక్కడ ఆన్లైన్. ఇది 2 పెట్టాను యాక్చువల్, డూప్లికేట్ చేశాను దీన్ని. ద రీజన్ ఫర్ దట్ ఈస్ బికాస్ ఇది ఒక్కటి పెడితే కొంచెం లైట్గా ఉండే. మీకు ఒకసారి చూపిస్తాను. సో ఒక్కటి చూస్తే కొంచెం లైట్గా ఉంది చూస్తారా, కొంచెం అంటే ఇక్కడ చూస్తే లైట్గా ఉందన్నమాట. సో ఐ వాంట్ లిటిల్ బిట్ థిక్కర్ అనమాట. సో అందుకని ఇది 2 పెట్టాను. ఇది కొంచెం థిక్ కనిపిస్తుంది అనమాట దానికన్నా కూడా ఫస్ట్ కూడా. ఓకే, సో దట్స్ హౌ ఐ పుట్ దిస్ లైక్ ఇవి 2 తీసేస్తే స్మోక్ ఉండదు ఇంకా మీకు. ఇది కానీ ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి మామూలుగా ప్లెయిన్గా వెళ్ళిపోయింది కదా. ప్లెయిన్గా వెళ్ళిపోయింది. ఓకే, సో దిస్ అండ్ దిస్ ఆర్ ద ఎఫెక్ట్స్ లైక్ విచ్ గివ్ ద స్మోక్ అనమాట. లైక్ ఇక్కడ స్మోక్ ఇక్కడ యాడ్ చేశాను నేను.
ఓకే, సో దట్స్ హౌ ఐ అచీవ్ దిస్ అనమాట. ఈ ఫ్రేమ్లో ఇది అచీవ్ చేశాను నేను. యా యా సో ఇది కలర్ గ్రేడింగ్ అయిపోయింది కదా. యా నెక్స్ట్ వచ్చేసి మిడ్ షాట్ అనమాట. ఇది మిడ్ షాట్లో ఉండే. ఈ మిడ్ షాట్ కూడా ఏంటంటే ఒక్కసారి చూపిస్తాను మీకు వితౌట్ ఎఫెక్ట్స్. ఇది యా ఇది వితౌట్ ఎఫెక్ట్స్ లైక్ యూనో నేను గ్రేడ్ చేయకముందు కాదు. ఓకే, ఇది దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్ యూనో. సో ఇంకోటి ఏంటంటే నేనే చేసుకున్నాను ఇవన్నీ కూడా. అక్కడ కెమెరా పెట్టేసి నేనే అక్కడ పరిగెత్తుకుంటా షాట్ తీసాను అనమాట. కొంచెం అంత పర్ఫెక్ట్ ఇదంతా కూడా లైక్ యూనో ఇఫ్ యూ సీ లైక్ ఇదంతా కూడా కరెక్ట్గా హ్యాంగ్ అవుతలేదు. ఐ డి నో లైక్ నాకు మిర్రర్ ఇట్లా ఏం లేకుండా. సో ఐ పుట్ ఇట్ అండ్ నేనే పరిగెత్తాను అనమాట. ఇక్కడ షాట్ తీసినాను ఇట్లా. అండ్ చేతి కూడా ఏంటంటే షూ లేస్ కట్టుకున్నాను అనమాట. షూ లేస్ ఉంటాయి కదా, అది పెట్టి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. తిప్పి పెట్టుకున్నాను అంటే ఇది పెట్టేసుకున్న తర్వాత షూస్ లేసి ఇట్లా తిప్పి పెట్టుకున్నాను అనమాట. సో దట్స్ హౌ దెన్ ఐ ర్యాన్ అనమాట. సో మిడ్ షాట్ పెట్టుకున్నాను, మిడ్ షాట్ పెట్టి తీసాను అనమాట. ఓకే, సో అది ఈ షాట్ అట్లా ఇస్తాను. దెన్ వాట్ ఐ డిడ్ ఈస్ లైక్ యూనో లెట్స్ సీ. యా సో అది వచ్చింది. కొంచెం ఈ డాట్స్ ఈ షేడ్స్ ఏంటంటే ఈ పైన అనమాట. ఈ పైన ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ పైన ఎఫెక్ట్స్ పెట్టుకున్నాను అనమాట. ఇవి వితౌట్ దిస్ ఆల్ షో యూ లైక్ యూనో. యా ఇప్పుడు చూడండి అంటే కొంచెం ఇప్పుడు చూడండి ఇవన్నీ ప్లెయిన్గా ఏం గీతలా ఇట్లా అంటే రేస్ లాగా వస్తలేదు. సో ఇంతకుముందు ఒక రేస్ లాగా ఉంటుంది కదా, ఆ రేస్ అని కూడా కొన్ని ఎఫెక్ట్స్ పెట్టాను అనమాట. ఇదొకటి డబల్ ఎందుకు పెట్టానంటే ఐ టోల్ యూ లైక్ కొంచెం థిక్కర్గా అనిపించడానికి. సో ఇప్పుడు చూడండి ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ. సో దట్స్ హౌ ఐ డిడ్ దిస్ వన్ అనమాట, ఈ షాట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇది వెరీ క్లోజ్ అప్ అనమాట. లైక్ జస్ట్ ఈ తల తిప్పడం ఒకటి వెరీ స్లో మోషన్లో ఉంటుంది. ఓకే, సో ఇది స్లో మోషన్లో వేసాం కదా. సో అది తిప్పడం అంతా కూడా అట్లా వేసాను అనమాట. యా సో ఇప్పుడు ఇది కూడా ఏంటంటే ఇఫ్ యూ సీ లైక్ యూనో దెర్ ఈస్ ఓన్లీ వన్. ఐ వాజ్ ఏబుల్ టు అచీవ్ దిస్ వన్ విత్ ఓన్లీ వన్ కలర్ గ్రేడింగ్ అనుకుంటా. యా చూసారు కదా, ఇది ఒకటే యాక్చువల్లీ. ఇది ఒకటే తీసుకుని చేశాను అనమాట. ఇది కొంచెం డార్క్ అప్లై అయ్యాలి కదా, డార్క్ అప్లై చేశాను అట్లా. సో దట్స్ హౌ ఐ అచీవ్డ్ అనమాట టోటల్గా. అండ్ దిస్ వన్ ఈజ్ లైక్ యూనో ఇది వచ్చేసి ఈ ఫ్రేమింగ్ గురించి అనమాట. ఇది బేసిక్గా వెక్టర్ సోపు ఇక్కడ ఈ ఫ్రేమింగ్ లైక్ ఇది 238:1 ఫ్రేమింగ్ అనమాట. అంటే థియేటర్కి మనకి లాంగ్ ఉంటుంది కదా. సో దట్స్ హౌ దట్ ఫ్రేమింగ్. ఇది లెటర్ బాక్స్ అంటారు, ఆ లెటర్ బాక్స్ వేసాను అనమాట. బేసికలీ ఇక్కడ లెటర్ బాక్స్ అని ఉంటుంది ఎఫెక్ట్స్లో. ఇఫ్ యూ వాంట్ లైక్ ఇక్కడ లెటర్ బాక్స్ అని టైప్ చేసి వస్తుంది అనమాట. సో అది లెటర్ బాక్స్. సో యూ కెన్ డ్రాగ్ లైక్ దిస్ అండ్ యూ కెన్ డ్రాప్ ఆన్ దిస్ వన్ అనమాట. డ్రాప్ చేస్తే ఇక్కడ వస్తుంది ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో దెన్ ఆల్రెడీ వేసాను. Oops. Oh, jeez. ఎనీహౌ లైక్ ఇది రెండు తీసేస్తుంది. ఇది ఇంత ముందుకు లెటర్ బాక్స్ అనమాట. సో దీంట్లో మనకి థియేటర్ బట్టి లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్ రేషియో యూ వాంట్ యూస్ ఇక్కడ యూజ్ చేస్తాను అనమాట. ఆస్పెక్ట్ రేషియో నేను 235:1 లైక్ ఇట్స్ లాంగ్ ఉంటుంది కదా థియేటర్కి, ఆ టైప్ ఆస్పెక్ట్ రేషియో యూజ్ చేస్తాను అనమాట ఇక్కడ. సో దట్స్ వాట్ ఐ పుట్ లైక్ ఇట్స్ ఎఫెక్ట్ ఇక్కడ ఉంది కదా. సో అది సో దట్స్ హౌ ఇది చేశాను. ఇంకొకటి మీకు స్లో మోషన్ అని చెప్పాను కదా, ఒకసారి చూపిస్తాను. ఇది స్లో మోషన్ ఉంటుంది కదా ఈ క్లిప్. ఇట్స్ ఆల్రెడీ స్లో మోషన్ లైక్ ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ స్లో మోషన్ అనేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే 10% చేస్తామా, 25% చేస్తామా, 50% చేస్తామా అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు సెలెక్ట్ చేస్తే స్లో మోషన్ కింద అవుతుంది. కొంచెం ఫాస్ట్ కావాలంటే ఇది ఫాస్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ ఇంకొకటి మీకు చూపిస్తాను ఇక్కడ బేసికల్గా ఈ క్లిప్స్ అని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వీల్స్ అండ్ డాట్స్ ఉంది కదా, దట్ మీన్స్ ఇది స్లో మోషన్లో తీసినాయి అనమాట. ఇవన్నీ కూడా స్లో మోషన్లో తీసినాయి. ఈ డాట్స్ ఉన్నాయన్నీ కూడా మీకు ప్లే చేస్తే ఇది మామూలుగా ఉంటుంది యాక్చువల్లీ. బట్ ఐ స్లోడ్ దట్ ఆన్ 24 ఫ్రేమ్స్ ఉంటుంది. ఇక్కడ పెట్టిన తర్వాత స్లో మోషన్ చేస్తాం అనమాట. దీన్ని ఇక్కడ డ్రాగ్ చేసిన తర్వాత దెన్ యూ గో హియర్ లైక్ దాన్ని స్లో చేస్తాం అనమాట. సో దట్స్ హౌ లైక్ దీన్ని మొత్తం చేసింది అట్లా చేస్తాను అనమాట. ఇది మొత్తం గ్రేడింగ్ అనేది కానీ. సో హోప్ ఎవరో ఒక అతను అడిగాడు. సో హోప్ లైక్ ఎలా చేసాను ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బట్ ఎనీథింగ్ లైక్ యూ కెన్ లీవ్ కామెంట్స్ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ పర్టికులర్ లైక్ ఒక్కొక్క వీడియో చేస్తాను. బట్ ఇన్ ద ఎండ్ ఐ వాంట్ టు సే సంథింగ్ లైక్ నేనేంటంటే నేను అంటే బేసికలీ లైక్ మూవీ చేయాలని ప్లాన్లో ఉన్నాను.
అండ్ లైక్ ఐ సీన్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్, నేను ఇండియాకి వచ్చినప్పుడు ఏంటంటే చాలామందికి అసిస్టెంట్గా చేస్తున్న వాళ్ళకి కూడా చాలామందికి ఐడియా లేదు లైక్ ఇవన్నీ కూడా, అండ్ అక్కడ వాళ్ళకి తెలిసినట్లేదు. సో దట్స్ వాట్ ఐ థాట్ లైక్ ఐ షేర్ మై నాలెడ్జ్ లైక్ నా ఛానల్ ద్వారా ఐ వాంట్ షేర్ మై నాలెడ్జ్. అండ్ నాది కూడా ఒక ప్రాజెక్ట్ ఉన్నది. సో 26కి నేను సబ్మిట్ చేసేది ఉందన్నమాట లైక్ నా మూవీది. ఐఎమ్ బిజీ ఆన్ దట్ వన్ లైక్ బట్ ప్యారల్గా ఏంటంటే టైం ఉన్నప్పుడల్లా మీకు వీడియోస్ చేస్తున్నాను కదా. సో బట్ ఇన్ కేస్ ఈ మధ్యలో ఏమన్నా వీడియోస్ ఏమన్నా కొంచెం డిలే అయితే దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ లైక్ బికాస్ నేను ఒక ప్రొడక్షన్ కంపెనీ అడిగింది స్క్రిప్ట్. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్, హ్యావ్ టు సబ్మిట్ అనమాట. సో దానివల్ల కొంచెం బిజీగా ఉన్నాను యాక్చువల్లీ. బట్ ఇఫ్ ఎనీథింగ్ లైక్ నేను వీడియో పెట్టకపోతే దట్స్ అ రీజన్ లైక్ జస్ట్ నాట్ రిలేటెడ్. యా అంతేనండి. ఏదైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.